హలో ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది తిరుమలలో అండి పార్ట్ 2. మనం పార్ట్ 1 పెట్టినాం కదా అండి నిన్న. ఈరోజు పార్ట్ 2 అండి. మేము ట్రైన్ దిగేసరికి 1-1:30 ఏమో అయింది. అయిన తర్వాత ఫ్రెష్ అవ్వి టోకెన్ తీసుకోవడానికి వెళ్ళినామండి. టోకెన్ ఈరోజు తీసుకుంటే రేపు దర్శనం ఇస్తారన్నమాట మనకి. అలా అండి. ఇంకా మేము దర్శనం అయింది నెక్స్ట్ డే దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ డే కూడా అక్కడనే ఉన్నాము, తిరుమలలో స్టే చేసినాం. అయితే అక్కడ 120 రూపీస్ ఫర్ హెడ్ బస్సెస్ ఉంటాయండి. అయితే 6 ప్లేసెస్ని విజిట్ చేయొచ్చండి. ఒకటి శ్రీవారి పాదాలండి, ఈ సెకండ్ది శిలాతోరణం, థర్డ్ వన్ శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్, ఫోర్త్ వన్ ఆకాశగంగా, ఫిఫ్త్ వన్ పాప విమోచనం, సిక్స్త్ వన్ జపాలి హనుమాన్ టెంపుల్. ఇలా 6 ప్లేసెస్ మనం విజిట్ చేయొచ్చు అండి. ఆ టికెట్ ఉందనుకోండి, మనం అక్కడ చూసిన తర్వాత నెక్స్ట్ వేరే బస్ వస్తుంది, ఆ బస్సులో ఎక్కడం అంతే, ఎక్కి అలా తిరగడమే. కానీ శ్రీవారి పాదాల దగ్గర వెదర్ లొకేషన్ సూపర్ ఉంది, అన్నీ బాగున్నాయి. ఈ శిలాతోరణం కూడా చాలా బాగుందండి. ఎట్లా అంటే న్యాచురల్గా ఫామ్ అయింది అన్నట్టు. ఇది స్టోన్, ఈ శిలాతోరణం అనేది న్యాచురల్గా ఫామ్ అయింది స్టోన్. చాలా బాగుంది ఈ తోరణం కూడా. అన్నీ ఆకాశగంగా కూడా బాగుంది, వాటర్ తాగినామండి. చాలా బాగా ప్యూర్గా ఉన్నాయి వాటర్, న్యాచురల్గా. చూడండి, శిలాతోరణం న్యాచురల్గా ఫామ్ అయిందండి, ఎంత బాగుంది. పాప విమోచనంలా మనం స్నానం చేస్తే మన పాపాలన్నీ తొలగిపోతాయండి అని చెప్తున్నారు పురాణం ప్రకారం. అది బాగుంది. వేణుగోపాల స్వామి టెంపుల్ దర్శనం చేసుకున్నాం. జపాలి హనుమాన్ టెంపుల్ కూడా బాగుందండి. కొంచెం నడవాలి, మెట్లలా ఉంటాయి, కొంచెం దూరం నడవాలి. మాకు బాగా అనిపించిందండి. 1 డే సరిపోద్దండి ఇవన్నీ విజిట్ చేయడానికి. ఇవన్నీ విజిట్ చేయడానికి 1 డే సరిపోతుందండి. చూడండి ఎంత బాగుంది. ఇది జపాలి హనుమాన్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు అండి, మధ్యలో దారిలో చాలా బాగుంది కదా.